హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మటన్ వంకాయ కర్రీని నా స్టైల్ అయితే ఒకసారి ట్రై చేయండి. రుచి అయితే చాలా బాగుంటుంది. మటన్ అయితే ఇలా చిన్న పీసులుగా అయితే కట్ చేసుకున్నాను. అలాగే ముందుగా అయితే ఒక కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. అలాగే నాన్ వెజ్ అయితే ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి. నేనైతే ఎక్కువ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత దీనిలోకి కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఇలా దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని అవి చిట్లేంత వరకు అయితే ఫ్రై చేసుకుందాము. అవి ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కట్ చేసిన టమాటా ముక్కలను కూడా వేసుకొని మొత్తం కలిసేటట్టుగా అయితే ఒకసారి అయితే తిప్పుకుందాము. ఇలా చక్కగా లిడ్ పెట్టేసేసుకొని ఒక 2 మినిట్స్ అయితే మగ్గించుకుందాము. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న లేత మటన్ అయితే దీనిలోకైతే వేసేసుకుందామండి. కుక్కర్‌తో అయితే పని లేదండి. ఇది లేత మటన్ కాబట్టి ఇలా కడాయిలోనే ఉడికిపోతుంది. నా స్టైల్‌లో ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలోకి 1 స్పూన్ పసుపు, కళ్ళు ఉప్పునైతే వేస్తున్నానండి. ఇలా ఒకసారి అయితే కలిపేసేసుకొని ఇలా లిడ్ పెట్టుకొని 20 మినిట్స్ అయితే ఉడికించేసుకుందాము. ఇలా ఉడికిన తర్వాత వాటర్ అయితే చూసారా చక్కగా అయితే సెపరేట్ అయిందండి. ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ లిడ్ పెట్టుకొని ఒక 20 మినిట్స్ అయితే ఉడికించుకుందాము. ఇలా ఉడికిన తర్వాత దీనిలోకి రుచికి సరిపడా కారము వేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకుందాము. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలోకి 1 స్పూన్ మటన్ మసాలానైతే వేస్తున్నానండి. మటన్ మసాలా మీ దగ్గర లేకపోతే గరం మసాలానైనా యూజ్ చేయవచ్చు. ఒకసారి అయితే ఇలా కలుపుకున్న తర్వాత కట్ చేసిన వంకాయ ముక్కలను కూడా వేసుకొని మొత్తం అయితే ఇలా కలిసేటట్టుగా అయితే ఒకసారి అయితే కలిపేసేసుకుందాము. ఇలా అయితే ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలోకి 1 గ్లాస్ వాటర్‌ని అయితే వేసేసుకొని ఒకసారి అయితే కలుపుకుందాము. ఇలా కలిసిన తర్వాత లిడ్ పెట్టుకొని ఒక 20 మినిట్స్ అయితే ఉడికించుకుందామండి. ఇలా చక్కగా ఉడికిన తర్వాత దీనిలోకి ఒక గుప్పెడు కొత్తిమీరనైతే వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అంతే, చాలా సింపుల్ అయిన మటన్ వంకాయ కర్రీ అయితే రెడీ అవుతుంది. నా స్టైల్‌లో ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.